ఇంతమంది జనాలు ఉన్నారు. వాట్స్ గోయింగ్ ఆన్? సో ఐ థింక్ వీళ్ళంతా గ్రాండ్ ఓపెనింగ్ అంటపా విజయకాంత్. పట్టాల్ శ్రీరాము, రాజు అంతా అయితే వచ్చినారనుకుంటా ఓపెనింగ్కి. ఇదిగోండి ఫుల్ జనాలు ఉన్నారు. ఎవరు చూసినా జనాలేప అంతా. సో ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ఇది సూపర్ మార్కెట్ అనుకుంటా, కొత్తగా సూపర్ మార్కెట్ అయితే పెట్టినారు. సో సూపర్ మార్కెట్కి ఓపెనింగ్ అయితే వచ్చినారనమాట. ఉండండి వీని లోపల పెట్టేసి వీన్ని ఎక్కడైనా పెట్టేసి వీన్ని ఇదే అనమాట విజేత. ఇది ప్రమోషన్ అనుకున్నారు. మళ్ళా నేను ఆఫర్లు పెట్టినారేమో అనుకున్నా. డైరెక్ట్ ఇంకా ఓపెనింగ్ ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. సో దీనికి వీళ్ళు గెస్ట్లు అయితే ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వచ్చినారంట. ఫస్ట్ రోజు అని ఏమన్నా తీసుకుంటే బ్యాగ్ ఆఫర్ అని పెట్టినారంట. జనాలు తీసుకున్నారు. నాకు వాళ్ళు ఎవరు ఏమో కానీ తెలియదు అసలుకే. బట్ కానీ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్. జనాలు తెలుగుదేశ కార్యకర్తలకు వినుదీయని దేశభక్తులారా, తెలుగుదేశ కార్యకర్తలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. చూడండి దీని ఓపెనింగ్ అయితే వచ్చినారనమాట అంతా. ఈ షోరూమ్ వచ్చేసి ఎక్కడ ఓపెన్ చేసినారంటే రామ్నగర్లో అనమాట, అనంతపూర్లో. రామ్నగర్లో ఏంటంటే వీళ్ళందరినీ ఇట్లా వాళ్ళందరినీ పిలిపించినారనుకోండి. అప్పుడు మనకి ఏంది మైన్గా ఇట్లా వాళ్ళు వచ్చినందుకు అందరికీ తెలుస్తుంది కదా స్టోర్ ఓపెన్ చేసినారని, అట్లా అని చెప్పేసి. విగ్రహము పెట్టాలా సిబిఎన్ సర్కిల్ ఇక్కడ డిస్కషన్ వచ్చేసి అనంతపూర్లో సిబిఎన్ సర్కిల్ అని ఒక సర్కిల్ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినారంట. అది అప్రూవల్ కూడా వచ్చిందంట అనంతపూర్లోనే. సో దాని గురించి అయితే ఇక్కడ డిస్కషన్ అయితే ఒక 5-6 మంది రాజకీయ నాయకులు అయితే వచ్చినారనమాట. రాజు అన్న, అట్లే అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి, మళ్ళీ పార్థసారథి, ఇంకా కొంతమంది అంతా వచ్చినారు. వీళ్ళంతా ఉన్నారనమాట. సో ఇక్కడైతే అనంతపూర్ ఎమ్మెల్యేను వాళ్ళు వీళ్ళు అంతా కార్యకర్తలు అంతా అయితే ఉన్నారనమాట. సో ఇప్పుడు సిబిఎన్ సర్కిల్ అనే దానికోసము డిస్కషను. కొత్తగా ఓపెన్ చేసిన చూడండి ఎంతమంది జనాలు అయితే పోతున్నారు. శివనామై చూపాలిక ఆంధ్ర పౌరుషం
తరుణ్ అందరి సహకారం నీ అభిమానం నీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం నీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని చూడండి ఫుల్ జనాలంతా వచ్చి నిలబడుతున్నారు. ఇక్కడైతే టీ తాగుతున్నారు అనమాట ఎమ్మెల్యే గారు. అదేవిధంగా అంతా చాలా మంది అయితే పొలిటికల్ నాయకులు. They have came from somewhere it is I think so, and MLA, he is the MLA. సో ఇక్కడైతే బ్రేక్ అయితే తీసుకున్నారు. సో దీని ప్రమోషన్కి అయితే బిగ్ టీవీ వాళ్ళని అయితే పిలిపించినారు, లైక్ అడ్వర్టైజ్ చేయడానికి. మనం లోపల మాల్ అవి కూడా చూసుకొని వస్తాం ఎట్లుందో ఏమో. సో మాల్ నేమ్ వచ్చేసి విజేత మాల్. సో విజేత అనమాట మాల్ పేరు అయితే. బ్యాగ్ అచ్చా బిస్కెట్ తీసుకుంటే ఇస్తారా? సో ఇది వచ్చేసి కౌంటర్ అనమాట, విజేత మాల్ అనమాట. సూపర్ మార్కెట్ లాగా బాగానే పెట్టినారు, పెద్ద మార్కెట్. వర్కర్స్ని అప్పుడే అందరినీ హైర్ చేసుకున్నారు. ఇంటీరియర్ అంతా కూడా మంచిగానే పెట్టినారు. ఇవి వచ్చేసి కౌంటర్లు అనమాట, ఈ సైడ్ ఉండేటివి. ఇటు సైడ్ వచ్చేసి వెజిటేబుల్స్ అవి ఇవి కూడా పెట్టినారు. కొంచెం అంటే బెంగళూరు స్టైల్ లెక్క అట్లా పెట్టినారనమాట. ఫస్ట్ రోజే షాపింగ్ అయితే సంపెత్తున్నారంతా ఫుల్గా. మార్ట్ అయితే వచ్చినారు గైస్, అంతా ఓపెనింగ్ అయిపోయింది. ఇతనే అనుకుంటా ఓనరు, ఈ మార్ట్ ఓనరు. నా ముందర పోతుండే అతను. కుప్పన్ అయితే వేసుకొని వచ్చినాను అనమాట. బయలుదేరుతున్నాము. ఇక్కడేదో మాల్ ఓపెన్ చేసినారని చెప్పి ఫుల్ జనాలే. మాల్ ఓపెన్ చేసినారు. అది కాక ఎమ్మెల్యేని వాళ్ళంతా వచ్చినారు కాబట్టి వాళ్ళని చూసే కూడా ఫుల్గా అయితే జనాలు అయితే వచ్చినారనమాట. నాకైతే ఇది ఏం చెప్తామో అని తెల్లా, ఇడుద్దాం అనుకుంటున్నా. ఇడుతున్నా కూడా ఇదే అడుగుతున్నారా. ఆ మనిషిని ఎక్కించుకోబోదామంటే ఆ మనిషి ఎప్పుడు ఆటికి ఆడిపోతుంటాడు. చూడండి అంతా గుంపులు కూర్చున్నారు, అంతా ఆడ కూర్చున్నారని అన్నీ ఇడుతున్నాయి. ఈ కార్ చూడండి గైస్, నంబర్ 9. అది చూడండి నంబర్ 99 ఉంది కదా. అంతా ఒక్కొక్కరు అయితే బయలుదేరుతున్నారనమాట. మళ్ళీ అక్కడ కొంతమంది ఎక్కడికో పోయినారు. అక్కడికో ఇక్కడ ఏమో జరుగుతుంది గాయస్, ఇంకా ప్రోగ్రామ్ అయితే అక్కడ ముందర పోయి చూద్దామండి. ఐ థింక్ సో పార్టీ ఆఫీస్ అనుకుంటా, దగ్గుబాటి వాళ్ళు ఈ ఇంట్లో. సో అందరూ లోపలికైతే పోయినారనమాట. ఇక్కడ ఎమ్మెల్యే సార్ అయితే ఇక్కడ స్టేయింగ్ ఉన్నాడు అనుకుంటా, ఐ థింక్ సో. సో అంతా లోపలికి అయితే వెళ్ళినారు. ప్రోగ్రామ్ అయితే బాగానే జరిపినారు అనుకుంటా.
ఫ్లెక్సీలు అయితే బాగా కట్టినారు. సో ఇది గాయస్ కథ ఇట్లయితే ఉందన్నమాట. సో ఇదైతే మీకు షో చేద్దామని షో చేస్తున్నా ఊరికే. ఇది అనంతపూర్లో అనమాట. ఇదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ అనమాట.